దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఎవరయ్యా అంటే దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూడండి, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలముగా దేవుడే తన స్వరూపమందు, అంటే దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి వారము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, అసలు దేవుడు నాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చి ఉన్నాడు, అసలు నేను ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావటం లేదని నువ్వు గనక అనుకుంటూ ఉన్నట్లయితే, ఈ వాక్యదానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఒక దేవుని కుమారుడివి, దేవుని యొక్క కుమార్తెవని. చూడండి ప్రియులరా, దేవుని స్వరూపమందే నరుని సృజించెను. చూడండి, మనులను సృజించినది కాక ఆకాశ పక్షులను, జంతువులను, చేపలను మనం ఏలేలాగున ఆజ్ఞాపించి ఉన్నాడు. మనలను చేయటంతోనే వాటన్నిటిపై మనకి ఒక అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎందుకనంటే ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక ఆయనకి భూమి మీద, మళ్ళా అలాగే పరలోకములను సర్వాధికారములు కలవు గనుక